హితులకు సన్నిహితులకు ఆత్మీయులకు అందరికీ నమస్కారం. మీరంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. అమెరికా వచ్చి ఇప్పటికి 18 డేస్ అయింది. ఇక్కడ అరిజోనా స్టేట్ ఫినిక్స్ నగరానికి దగ్గరలో టెంపే సిటీలో మేమున్నాం. మా పెద్ద అబ్బాయి తేజ ఇక్కడ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ, మన ఆత్మీయుల్ని, హితుల్ని, సన్నిహితుల్ని వదిలిపెట్టి చాలా రోజుల తర్వాత నేను బయటకు వచ్చాను. పిల్లలతో కలిసి ఉండాలన్న ఫీల్ ఒకటి, మనవరాలు వచ్చింది. మా తేజతో పాటు ఇక్కడ మా అమ్మాయి సుస్మిత కూడా ఉంటుంది పోర్టుల్యాండ్లో. కానీ నాకు చాలా కొంచెం ఆనందంగా, హ్యాపీగా ఉంది ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నన్ను అభిమానించే వాళ్ళు అమెరికాలో కూడా చాలామంది ఉన్నారన్న విషయం తెలిసి చాలా హ్యాపీ అనిపించింది. టెక్సాస్, హూస్టన్, న్యూజెర్సీ ఇలాంటి అనేక రాష్ట్రాల నుంచి రావాల్సిందిగా కాల్స్ కూడా వస్తున్నాయి వాళ్ళ ఫంక్షన్స్కి. జూన్ 31, ఆగస్ట్ 1కి సిలికాన్ ఆంధ్ర వాళ్ళవి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. దానికి కూచిపట్ల ఆనంద్ గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది. అదేవిధంగా ఆటా వాళ్ళు కూడా పిలుస్తున్నారు. ఏదేమైనా కూడా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, మొన్న ఈ మధ్య మా అబ్బాయితో ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ఒక స్టోర్స్కి వెళ్ళాము, పెద్ద స్టోర్స్. ఆ స్టోర్స్ ఇండియన్ స్టోర్స్కి వెళ్ళాము, పటేల్ బ్రదర్స్కి. అక్కడ తెలుగు మాటలు మేము మాట్లాడుతుంటే వేరే వాళ్ళు వచ్చి, మీరు తెలుగు వాళ్ళ? మా అబ్బాయి చెప్పాడు, మా నాన్నగారు నాగవాల సురేష్ కుమార్ అనగానే వాళ్ళు చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారు. నాగబాల ప్రొడ్యూసర్ డైరెక్టర్ సురేష్ గారు, మీరు డబ్బింగ్ సీరియల్స్ కూడా ఉద్యమం చేశారు కదా సార్. చాలాసేపు మాట్లాడుకున్నాం. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు నా క్లాసెస్ని ఫాలో అవుతున్నారు, యాక్టింగ్ క్లాసెస్ని చూస్తున్నారట. సో విదేశాల్లో ఉన్నప్పుడు మన గురించి తెలిసిన వాళ్ళు, మన గురించి కొంచెమే కాకుండా ఎక్కువ తెలిసిన వాళ్ళు కలవడం, మాట్లాడడం, నాకంటే ఎక్కువ వాళ్ళే నా గురించి చెప్తా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఏమైనా కూడా ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత షిరిడి సాయిబాబా రైటర్గా కూడా చాలామంది గుర్తుపడతా ఉన్నారు. ఎందుకంటే బాబా భక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు యుఎస్లో. వాళ్ళందరూ కూడా బాబా గురించి కొన్ని విషయాలు అడిగారు. మన దుర్గా ప్రసాద్ గారిని శంకర్ మఠ్ వాళ్ళ దగ్గర ఉంటారట. ఆయన కొన్ని బాబాకు సంబంధించిన విషయాలు అడిగాడు. బాబా ఫస్ట్ ఫోటో గురించి, బాబా తత్వం గురించి చెప్పిన తర్వాత, మీరు కూడా ఇక్కడ ఇటువంటి చెప్తే బాగుండదు సార్, ఎందుకంటే వేరే దుష్ప్రచారం జరుగుతుంది అని చెప్పి. ఏమైనా కూడా చాలా ఇక్కడ చేయాలని ఉంది. తప్పకుండా భగవంతుని అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాలకి, అంటే ఈ ఫస్ట్ మంత్ అంతా కూడా నేను ఎటు వెళ్ళాలనుకోవట్లేదు. కేవలం పిల్లలతోటి, మా అబ్బాయి, కోడలు, మనవరాలు, మా అమ్మాయి, అల్లుడితోటే ఉండాలన్న విషయంలో నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను, ఫ్యామిలీతో మాత్రమే. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నాకంటూ ఏర్పరచుకున్న టైం ఇది. దీని తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ మంత్ కొన్ని కార్యక్రమాలకి నేను టైం ఇస్తున్నాను. ఒకవేళ వీలుంటే ఇక్కడ యూనివర్సిటీస్లో యాక్టింగ్ వర్క్షాప్స్, డైరెక్షన్ వర్క్షాప్స్ కూడా సెమినార్లు కండక్ట్ చేయాలన్న ఉద్దేశం ఉన్నది. దానికి కూడా మనకేంటంటే హూస్టన్ నుంచి తెలుగు అసోసియేషన్ వాళ్ళు కాల్ చేశారు. అలాగే మిగతా కొంతమంది ఇండివిజువల్స్ రమ్మంటున్నారు. అది నెక్స్ట్ మంత్కే ప్లాన్ చేస్తాను తప్ప ఇప్పుడు లేదు, జూలైలో. అప్పటి వరకంతా కూడా నేను ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న సమాచారాన్ని ఆత్మీయులతోటి మీతో షేర్ చేసుకుంటాను. కేవలం ఏదో మనం సాధించామని గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ మీతో ఇక్కడ జరుగుతున్న సంగతులు చెప్పుకోవడం వల్ల నేను మొదటి నుంచి దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి నా ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకుంటూ
మీ మెసేజ్ల ద్వారా మీ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఏమైనా తప్పులు ఉంటే సవరించుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఇదే విధంగా ఇక ముందు కూడా జరగాలని కోరుకుంటూ డెఫినెట్లీ ఎవ్రీ టైమ్ ఐ విల్ బీ విత్ యూ. యువర్ వాల్యుబుల్ విషెస్, సపోర్ట్ అండ్ తెలుసు కదా మీకు, మీ మెసేజ్ నాకు స్ఫూర్తిస్తాయి. సో బీ ఇన్ టచ్ విత్ మీ. ఎవరైనా నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయాలనుకుంటే వాట్సాప్లో కాల్ చేయవచ్చు. కొంతమంది మిడ్ నైట్లో కాల్ చేస్తున్నారు, ఎందుకంటే మన ఇండియన్ టైమింగ్ వేరే కాబట్టి అక్కడ డే టైం కదా, వాళ్ళు కాల్ చేస్తున్నారు. కానీ అప్పుడు మిడ్ నైట్ అవుతుంది, వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను కానీ నిద్ర ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతుంది కదా. దయచేసి టైం గుర్తుపెట్టుకొని మీరు కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్.